వేణుస్వామిగా పేరు తనకి తాను స్వామి అని తగిలించుకున్న వేణు పరాంకుశం ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఒక దొంగ స్వామి, బురిడి స్వామి. తెలిసిపోయిందా? 2 తెలుగు రాష్ట్రాల్లో అమాయక భక్తుల్ని బురిడి కొట్టించాడు. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. కామాఖ్య ఆలయం తన వల్లే ప్రసిద్ధి చెందిందని కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. నగ్న పూజలు చేయాలని. ఏమిటండి మీరు మాట్లాడేది? పిల్లలు లేని దంపతులు ఆలయం ఎదురుగుండా తాను అరేంజ్ చేసిన రూమ్స్లో శృంగారం చేసుకోవాలని, పిల్లలు ఖచ్చితంగా పుట్టి తీరతారని అత్యంత దారుణంగా ప్రమోట్ చేసుకున్నాడు. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, కొందరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని కామాఖ్య అమ్మవారికి పూజల పేరుతో ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. నగ్న పూజలు కూడా చేసి అనేక సార్లు అడ్డంగా దొరికిపోయాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. ఎక్కడ? కామాఖ్య ఆలయ గుమ్మంలో. ఆడికి అలాగే అవ్వలేరా? కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు అతన్ని నిలదీశారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అసలు ఇక్కడ కామాఖ్య ఆలయ సంప్రదాయాలు నీకు తెలుసా? గర్భగుడిలో ఏముంటుందో నీకు తెలుసా? మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. నగ్న పూజల స్వామి నగ్న స్వరూపం బయటపడింది. కామాఖ్య అమ్మవారి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న వేణుస్వామికి ఆలయంలో అడుగుపెట్టే అర్హత లేదని నిలదీశారు. ఇన్నాళ్లు ఇలాంటి వారితో కలిసి పూజలు నిర్వహించామా అని పండితులు సైతం వేదన పడ్డారు. కామాఖ్య ఆలయానికి భక్తులతో వెళ్లిన వేణుస్వామిని గర్భాలయానికి ముందున్న మండపంలోనే అడ్డుకున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తీసుకువెళ్లిన భక్తుల ముందు పరువు పోయిందని వేణుస్వామి కాళ్లా వెళ్లా పడ్డారు. అందరి ముందు పరువు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అయినా అక్కడి అర్చక బృందం మాత్రం మాట వినలేదు. మాకు తెలియదు అనుకున్నావా? ఎలా వస్తావు నువ్వు లోపలికి? అంటే అది రామ్, బతుకు, నీతిగా బతుకు, దుర్మార్గంగా దారుణంగా బతకొద్దంటూ నిలదీసేశాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఆయన తీసుకెళ్లిన భక్తుల ముందే అవమానానికి గురయ్యాడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. కాళ్ల వేళ్ల పడ్డా కూడా అర్చకులు ఒప్పుకోలేదు. చీపమ్మన్నారు దాదాపుగా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి లేడీ అఘోరి శివ విష్ణు బ్రహ్మ. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? శివ విష్ణు బ్రహ్మ. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. శివ విష్ణు బ్రహ్మ, అదేవిధంగా లేడీ అఘోర్గా పిలుచుకునేటువంటి అలియా శ్రీనివాస్ కూడా పిలుస్తున్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. శివ విష్ణు బ్రహ్మ ఉన్నారు. శివ విష్ణు బ్రహ్మ చెప్పండి, అంటే మీరు 14 రోజులు రిమాండ్ ఉండాల్సింది, 117 రోజులు జైలు జీవితం గడిపారు. ఏం చెప్తారు? అనుభూతి ఎట్లా ఉంది? అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. జైలు అనేది శ్రీకృష్ణుడి ప్లేస్ కాబట్టి నేను అలాగే భావించాను. అగరబత్తి ఏం కాదు అందులో. అయితే నేనైతే హ్యాపీగా ఉన్నాను. నేను ఆ ధ్యానంలో లీలమై ఉన్నాను కాబట్టి అంత ఫరక్ అనిపించలే. ఎందుకంటే ఎందుకు అంటే మేము ఎక్కడున్నా ఒకటేలాగా భావిస్తాం. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? నేనైతే ప్రజెంట్ అయితే కాశీ వెళ్తున్నాను. ఎందుకు? నేను ఉన్నంత వరకు అయితే ఆధ్యాత్మిక బాటలనే ఉంటాను. ఎప్పుడు నిత్యం ధ్యానాలు, పూజలు,
గుళ్ళు దర్శనాలు చేసుకోవడం తప్ప వేరే దాని గురించి ఆలోచించను. గురువుల ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత నా కార్యాచరణ నేను స్టార్ట్ చేయబోతున్నాను మళ్ళీ. ఎవరికి ఉపయోగం? అంటే మీకు అరెస్ట్ అయిన తర్వాత మీ ఫోన్లు కానీ కారు కానీ అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఒంటరిగా కాలినడకన వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఉన్నంత వరకు అయితే ఆధ్యాత్మిక బాటలనే ఉంటాను. ఎప్పుడు నిత్యం ధ్యానాలు, పూజలు, గుళ్ళు దర్శనాలు చేసుకోవడం తప్ప వేరే దాని గురించి ఆలోచించను. మాకు చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా, మూవీస్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎప్పుడు నిత్యం ధ్యానాలు, పూజలు, గుళ్ళు దర్శనాలు చేసుకోవడం తప్ప వేరే దాని గురించి ఆలోచించను. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ధ్యానంలో ఉంటాను. నా పూజలు, నన్ను నమ్మిన భక్తులు, అంతకు మించి నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించను. హ్యాపీగా ఉన్నాం, ఇంకేం కావాలి? ప్రజలు ఏమనుకుంటారు, శబ్ద సమాజం ఏమనుకుంటది అనేది మాకు అవసరం లేదు. వాళ్ళు ధ్యానంలో ఉంటాను. నా పూజలు, నన్ను నమ్మిన భక్తులు. Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆపుకోలేకపోతున్నాను రా. ఒక ఆడపిల్ల నన్ను నమ్మొచ్చింది, బట్ లైఫ్ లాంగ్ ఉంటానందుకు నేను అలా చేయడం జరిగింది. చాలా గొప్ప పని చేశావు. బట్ మధ్యలో ఏమైందో తెలియదు. నేను ఇప్పుడు వదిలేసిన ఇంకా ఏమైందిరా దాని గురించి అవసరం లేదనుకున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాను? మండుతున్నట్టుంది. దృష్టిలో ఏం ఆలోచించిందంటే అప్పుడు ఆలోచించింది చెప్తున్నా. సరే, ఆడపిల్ల అందరినీ, సొసైటీని కూడా ఎదిరించి తల్లిదండ్రులు కూడా వద్దనుకొని వచ్చింది కదా. ఓకే, అడుగుతుంది కదా, ఆడపిల్ల అడిగితే చేయాలి కదా అని జస్ట్ లైఫ్ లాంగ్ ఉంటున్నందుకు అలా చేశాను తప్ప నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఏదో ఇంటర్నేషనల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో ఆశించి లేకుంటే ఇంకో రకంగా అలా నాకు ఏం అవసరం లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరేమో, మీరు మోసపోయారా, మోసగించి ఇప్పుడు జైలుకి పోయారా? మోసపోయారా, మోసగించారా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నేను చెప్పాలా? చెప్పండి. 100% మోసపోయినా కాబట్టే జైలుకి వెళ్ళి. ఇది ఓపెన్ స్టేట్మెంట్. నేను ఇంకా దాంట్లో రెండో మాట ఉండదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మోసపోయాను కాబట్టి, నమ్మాను కాబట్టి, ఎక్కువ నమ్మాను కాబట్టి జైలుకి వెళ్ళాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.